ఆడదానిగా కాకపోయినా ఒక భార్యగా ఏ సుఖమైనా అనుభవించావా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను డివోర్స్ ఇచ్చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఏదో ఒక రోజు వాడిని నీకు సెకండ్ హస్బెండ్ అంటాడు. వాడిని కాదని ఎవరితోనో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాననుకో, అది వర్కౌట్ కాకపోతే ఎవడికో ఒకటికి కీప్ గా ఉండాల్సి వస్తుంది. ఇలా బెటర్మెంట్ అంటూ పరిగెత్తుతూ పోతూ ఉంటే జీవితం ఎక్కడ ఆగేది? 5 ఏళ్లకు ఒకసారి గవర్నమెంట్ మారుతుంది, రూల్స్ మారిపోతాయి. మీరంతా ఇండియన్ కల్చర్ లోని ఒకరికొకరు అనే కాన్సెప్ట్ ని మర్చిపోయారు. నేనలా కాదు. ఒకరితోనే పెళ్లి, ఒకరితోనే కాపురం. అయినా ఒక్క వ్యక్తిని కన్విన్స్ చేయలేకపోతే ఆడదాని జీవితానికి అర్థం లేదు. అది కాదే సత్య, నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. మనం ఒక బస్ లో వెళ్తున్నాం, దారిలో బస్ బ్రేక్ డౌన్ అయిందనుకో, అక్కడే ఉండిపోతామా ఏంటి? ఇంకో బస్ పట్టుకుని వెళ్ళిపోతాం కదా, అలానే ఇది కూడా. నువ్వు ఆ బస్ లో ఉన్న ప్యాసింజర్ లా మాట్లాడుతున్నావు. నేను ఆ బస్ కి డ్రైవర్ ని. బస్ బ్రేక్ డౌన్ అయిందని అక్కడే వదిలేసి వెళ్ళలేను. బస్ లేకుండా డిపోకి వెళ్ళలేను. ఎంతసేపు అయినా ఆ బస్ ని రిపేర్ చేసి డిపోకి తీసుకెళ్లే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. నువ్వు సూపరే. నీ రూట్లోనే నేను వస్తా.